టిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్, మహాత్మా జ్యోతిబా పూలే ఉత్సవ కమిటీ చైర్మన్, యువకుడు ఉత్సాహవంతుడు కేటీఆర్ నమ్మిక బంట్ అయిన గడ్డం సాయి కిరణ్ తో మా ప్రతినిధి సురేష్ దండు ముఖాముఖి. నమస్తే మిత్రుని స్వాగతం. లక్షణ సమాజేతం రాష్ట్ర సాధనలో చాలామంది పనిచేశారు, కీలక పదవులు కూడా అనుభవించారు. మరి కొంతమంది ప్రభుత్వం ఇచ్చేటటువంటి సలహాల కోసం, ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వ్యక్తులు, బంగారు తెలంగాణ మమక్యమైనటువంటి వ్యక్తులు, లాక్డౌన్లో కూడా తమ సత్తా చాటుకున్న వ్యక్తులు ప్రస్తుతం మనతోటి చాలామంది ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఈరోజు మరి జ్యోతిరావు పూలే ఉత్సవ కమిటీ చైర్మన్, అలాగే చూస్తే సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర నాయకులు టీఆర్ఎస్ పార్టీ, వారిని అడిగి ఈ యొక్క మరి టీఆర్ఎస్ చేసినటువంటి పథకాలు, లాక్డౌన్ పీరియడ్లో తను చేసినటువంటి కార్యక్రమాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. మొత్తం మీద చూస్తే లాక్డౌన్ 60 రోజుల పీరియడ్లో ప్రతి ఒక్కరు కూడా శ్రేయదుఃఖంతో ముందుకు వచ్చారు. మీరు కూడా మన హైపోక్లోరిడ్ ద్రావణం స్ప్రే చేసేటప్పుడు మేము కూడా రావడం జరిగింది, చేయడం జరిగింది. ఇంకా మీరు చేసినటువంటి కార్యక్రమాలు? నిజంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ కోవిడ్-19 బాధితుల వల్ల చాలామంది పేదలు చాలా ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భంలో మరి మనందరం కూడా వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి అందరినీ ఆదుకోవాలని ఒక లక్ష్యాన్ని కేసీఆర్ గారు మనకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా యొక్క సోషల్ ఆర్గనైజేషన్, సుప్రా ఆర్గనైజేషన్ నుంచి మరి వ్యక్తిగతంగా మరియు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము పేదలందరినీ కూడా, ఆకలితో అనుమతిస్తున్నటువంటి పేదలందరినీ కూడా ఆదుకునే ఒక పథకంలో మరి ప్రతి ఒక్కరికి రోజుకి 100 నుంచి 150 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో ముందు ఆలోచనతో మరి ప్రతిరోజు మరి లోకల్ ఉన్నటువంటి కాలనీ వాసులతోని మరియు స్వచ్ఛంద సంస్థలతోని అందరి సహాయ సహకారాలతోని, మిత్రుల సహకారాలతో అందరితోని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం కొనసాగించాము. దాదాపు ఈ నిత్యావసర సరుకులు ఇప్పటి వరకు 1200 కుటుంబాలకు మేము అందజేశామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూసినట్టయితే మీ ప్రభుత్వం ఉంది, మీ ఎమ్మెల్యే గారు చూస్తే అంతా కూడా కీలకమైనటువంటి పదవులన్నీ ఉన్నాయి. చూస్తే మరి రేషన్ షాపులో ఉన్నటువంటి బియ్యాన్ని పేదలకు ఇచ్చినటువంటి విషయంలో మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? రేషన్ షాప్ దగ్గర కూడా నిజంగా ప్రభుత్వం చాలా చక్కగా మరి 1100 రూపాయలు ఇచ్చి, అదేవిధంగా మరి రేషన్ షాప్లో కూడా ప్రతి ఒక్క సామాన్యుడికి 12 కిలోల బియ్యం అందాలని వారి ఆ రోజున మేము, కాకపోతే రేషన్ ఇస్తున్న మొదటి 2-3 రోజులలో కొద్దిగా లైన్లకు ఇబ్బంది అయినప్పుడు మేము కొంచెం అక్కడ దగ్గరుండి డబ్బాలు వేయించి, లైన్స్ వేయించి వాళ్ళని ఒక సక్రమంగా నిలబెట్టి ఇప్పించడం జరిగింది. కానీ ఆ రేషన్ తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క పేదవాడి యొక్క మనసులో ఎంత ఆనందం ఉందంటే, ఒక్కొక్కరు ఒక 50 కిలోలు 100 కిలోలు ఇంటికి తీసుకుపోతున్నాడు. వాళ్ళు ఆనందం చూస్తుంటే ఇప్పటి వరకు మా ఇంటికి కేవలం 20-30 కిలోలు వచ్చేవి, ఇప్పుడు దాదాపు 100 కిలోల బస్తా మేము వేసుకొని పోతున్నాము. ఎందుకంటే ఒక మనిషికి 12 కిలోలు చొప్పున ఇంట్లో 6 మంది ఉంటే 60 కిలోలు బియ్యాన్ని తీసుకుపోతున్నామని ఒక ఆనందంతో మరి కేసీఆర్ గారి యొక్క మంచితనాన్ని, మరి పక్క రాష్ట్రాలు చూసుకుంటే 1000 రూపాయలు ఇస్తున్నాయి, కేసీఆర్ 1500 ఇచ్చారు అనే ఆనందంతో రేషన్ షాపుల దగ్గర కూడా శానిటైజర్ వేయించుకుంటూ, మాస్కులు ఇస్తూ ఒక క్రమపద్ధతితో వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అబ్సిగూడ డివిజన్లో మరి పేదలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, స్లమ్స్ కూడా ఉన్నాయి. మరి ఏరియాలలో మీరు ఎక్కడెక్కడ వెళ్ళారు, ఏం చేశారు? ఇక్కడ అబ్సిగూడ డివిజన్లో మనకు చాలా స్లమ్స్ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే మనకు రామరెడ్డి నగర్, వెంకటరెడ్డి నగర్, కామాక్షిపురం, వివేక్ నగర్, మరి అదేవిధంగా మన క్యాంపస్ 1, 2, 3 ఎస్టీ బస్తీ, ఇలాంటి బస్తీలని చాలా కొన్ని అంటే వెనుకబడినట్టు, మరీ మనకు దారిద్ర్య రేఖలు కాకుండా, కాకపోతే కొద్దిగా మధ్యతరగతి ఎక్కువ ఉన్న పరిస్థితులు ఉన్నటువంటి పేదవాళ్ళు ఎక్కువ ఉండడం ఈ యొక్క ప్రాంతంలో ఉంది. కాబట్టి ఇంకోటి థిక్లీ పాపులేటెడ్ ఇక్కడ ఈ 50 గజాలు, 60 గజాలు, 40 గజాల్లో ఎక్కువ ఉండే జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఎక్కువ ఉండడంతో ఇక్కడ చాలామంది పేదలు ఉన్నారు. సో మాకు నిజంగా కూడా ఇది ఒక అదృష్టంగా భావించాము. నాకు నిజంగా జీవితంలో ఎన్ని చేసినా అంత ఆనందం దొరకలేదు. కానీ మా ప్రజలకి సేవ చేస్తుంటే, వాళ్ళకి ఆ బియ్యం ఇస్తుంటే, వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, వాళ్ళకి ఆకలితో అలమటిస్తుంటూ తిండి తింటున్న ఆ బియ్యం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు చూపించే, మనం చూపించినట్టు ఆదరణ, వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచన మేరకు ఆ రోజు నిజంగా చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఈ కోవిడ్-19 వల్ల ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా మరిన్ని చేయాలి అనేంత ఆనందాన్ని కలిగించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అప్సిగూడ ప్రాంతంలో కూడా చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. రాష్ట్రంలో కొన్ని ఏరియాలలో ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళందరూ కూడా అప్సిగూడ డివిజన్లో ఉంటారు. మరి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళటం కానీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాలన్న సందర్భంలో మీరు ఎలాంటి సహకారాలు అందించారు? నిజంగా కూడా చెప్పాలంటే రామంతాపూర్ అంటే అప్సిగూడ అంటే ఎంతోమంది నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే రామంతాపూర్ అప్సిగూడ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఈ ఒరిస్సా నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ బాధితులకి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక 500 రూపాయలు ఇప్పించి వాళ్ళకి పర్సనల్గా బియ్యం ఇప్పించడం కూడా జరిగింది. వారు కూడా ఎమ్మెల్యే గారు కూడా లిస్ట్ అవుట్ చేసుకొని పంపిస్తే మేము ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. సుభాష్ అన్న గారు కూడా ప్రత్యేకంగా 500 రూపాయలు ఇచ్చేసి వారికి ప్రత్యేకంగా లిస్టు చేయించుకొని అందరికీ బియ్యం ఇప్పించడం జరిగింది. నిజంగా ఆ రోజుల్లో కూడా అంటే వలస కూలీలు ఇంతమంది ఉంటారా అని చెప్పేసి నిజంగా ఈ లాక్డౌన్ వల్లనే మాకు బయటకు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కరోనా మనిషికి ఆనుకోకుండా మరి మాస్కులు ధరించడం, శానిటైజేషన్ కంపల్సరీ అనే విషయంలో అవేర్నెస్ చేసే ప్రోగ్రాంలో మేము చూసాము. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా ఎలాంటి అవేర్నెస్ చేస్తున్నారు? ఇప్పుడు వాస్తవంగా కూడా చెప్పాలంటే మనము గతంలో పాత రోజులలో చూసుకుంటే ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని కాళ్ళు తుడుచుకొని ఇంట్లోకి రావాలని పాత పద్ధతులు ఉండేవి. ఇవి అన్నీ కూడా పాత పద్ధతులే. అప్పట్లో గత్తర్ వచ్చిందని చెప్పి ఇంకోటి వచ్చిందని చెప్పేసి మా అంటువ్యాధులు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా కొన్ని పాటింపులు ఉండే. కాకపోతే మనం వాటిని అన్నింటినీ పెడజోన పెట్టి వెస్ట్రన్ కల్చర్కి ఎక్కువ అలవాటు అయిపోయి మనము నిజంగా ఈరోజు అనవసరమైన వ్యాధులకు గురవుతున్నామని చెప్పి తెలియజేస్తాను. కానీ దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి మనందరం కూడా మంచిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా నేను ఒక SMS అనే ఒక పదాన్ని బాగా పబ్లిక్లో తీసుకువెళ్ళడం జరిగింది. SMS అంటే శానిటైజర్ ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకోవాలి. M అంటే మాస్క్, ప్రతి ఒక్కరు మాస్క్ మెయింటైన్ చేయాలి. ఇంకో S అంటే సోషల్ డిస్టెన్స్. ఈ SMS పద్ధతిని పాటిస్తే మన దగ్గరికి రోగం రాదని చెప్పేసి కాలనీ వైజ్గా గల్లీకి మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరిని చైతన్యం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా దాదాపు 10,000 మాస్కులు కూడా మా తరపు నుంచి పంచడం జరిగింది. 1,200 కుటుంబాలకు కూడా నిత్యావసర సరుకులు చేయడం జరిగింది. నిజంగా మనము ఈ కరోనా వైరస్కి దూరం ఉండాలంటే మనం మెయింటైన్ చేయాల్సింది శానిటైజర్ని ఎప్పుడు మన చేతిలో పెట్టుకోవాలి, మాస్కుని ఎప్పుడు ధరించి ఉండాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అది 3 పాటించినట్టయితే తప్పకుండా మన దగ్గరికి కరోనా కాదు కదా ఇంకో ఏదైనా కూడా మన దగ్గర రాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జనరల్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది కూడా ఏదైనా పంచుతున్నారంటే గుంపులుగా కూడా రావడం జరుగుతుంది. అలా చేస్తున్నప్పుడు ఎవరైతే సహాయపడుతున్నారో వాళ్ళు కూడా కొంచెం చికాకు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మీరు ఎలా వాళ్ళకి అవేర్నెస్ చేసేవాళ్ళు? నిజంగా కూడా చెప్పాలంటే ఫస్ట్ విడతగా పంచుతున్నప్పుడు మేము దాదాపు ఒక 100 మందికి మేము టోకెన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు వాళ్ళు ఉన్న బాధ తట్టుకోలేక దాదాపు 400-500 మంది వచ్చారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా సరుకులు అయిపోయి ఇంట్లో ఎలాంటి పరిస్థితి లేక అక్కడ ఇస్తున్నారంట అని చెప్పేసి 500 మంది అట్లా వచ్చారు. వచ్చినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ డే మాకు రివర్స్గా అయింది. అంటే 100 మందికి టోకెన్స్ ఇస్తే దాదాపు 500 మంది వచ్చారు. మరి వీళ్ళకి ఎలా న్యాయం చేయాలని చెప్పేస్తే అప్పటికడుపుడు మా యొక్క సుప్రా సిబ్బంది మా యొక్క వాలంటీర్స్ని పక్కకు పెట్టేసి వాళ్ళందరి నెంబర్స్ తీసుకొని నోట్ చేసుకొని మళ్ళీ సెకండ్ విడతగా వాళ్ళని కాల్ ఫర్ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా కొంత కోపానికి వచ్చినా కూడా తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. మేము కొంతమందిని గుర్తించి ఒక 100 మందికి ఇవ్వడం జరిగిందమ్మా, కానీ ఇంతమంది ఉంటారని మాకు తెలియదు. సరే మీరు మా దగ్గరికి వచ్చారు కాబట్టి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని 2వ విడత, 3వ విడత, 4వ విడత అట్లా మనం 5 విడతలుగా మనము ఆ రోజు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కిట్లలో ఏమేమి ఉన్నాయి అంటే బియ్యం అన్నారు కదా, ఇంకేమేమి మనకు బియ్యము, కందిపప్పు నేను ఎందుకంటే ఏదో ఇచ్చినామంటే బియ్యం ఇచ్చేసి ఏదో ఫోటో దిగి చేయాలని కాదు. వాళ్ళకి కనీసం ఒక 15 రోజులు వాళ్ళకి నిత్యావసర సరుకులు సరిపోవాలనే ఉద్దేశంతో బియ్యం 5 కిలోల బియ్యము, 1 కిలో కందిపప్పు, 1 కిలో చక్కెర, పసుపు, కారము, చాయ్ పత్తా, మరి అదేవిధంగా ఉల్లిగడ్డ, మరి అదేవిధంగా మనకు ఒక 2 కిలోల గోధుమ పిండి, ఈ విధంగా 10 సరుకులతో కలిపి మనం ఇవ్వడం జరిగింది. మంచి నూనె. ఇదే సందర్భంలో చాలామంది కూడా ఏదో కొద్దిగా ఇచ్చేసి ఫోటోలు, పేపర్లు, టీవీలలో ఎక్కుతున్నారని కామెంట్ చేస్తున్నారు. చాలామంది కూడా నొచ్చుకున్న వాళ్ళు నొచ్చుకున్నారు. మేము చేస్తున్నది కూడా ఏదో చెప్పుకోవడానికి కూడా కాదు, మా యొక్క సంతోషం కోసం వేరే మంది గుర్తించడానికి అన్నట్టు చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏం చెప్పారు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అండి, నేను పంచుతున్నప్పుడు నేను కూడా ఫేస్బుక్లలో, స్టేటస్లలో అన్నిట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక బిచ్చవాడికి మనం దానం చేస్తున్నప్పుడు దాని వెనుక ఎంతో స్వార్థం ఉంటుంది, పుణ్యం కలుగుతాను ఒక ఉద్దేశంతో మనము వాళ్ళకి సహాయం చేస్తాం. కానీ ఇక్కడ కూడా వీళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధను చూసి మనము యాంగ్జైటీ అయ్యి మనం వాళ్ళకి పంచడం జరిగింది. కానీ దానివల్ల మీరు ఆలోచించండి, నా మిత్రులు ఎంతోమంది ఆ వీడియోస్ చూసి
అన్న నేను ఒక 25 కిలోల బియ్యం పంచుతా, లేకపోతే నేను 50 కిలోల బియ్యం నీకు ఇస్తాను, నా వల్ల అవుతలే, నువ్వు పంచు అని చెప్పేసి ఇలా ఎంతోమంది వాళ్ళకి చైతన్యమై వారి కాలనీలలో పంచుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఆర్టీసీ కాలనీలో కానీ, మరి అదేవిధంగా మన వెంకటరెడ్డి నగర్లో కానీ, రామరెడ్డి నగర్లో కానీ చాలామంది ముందుకు వచ్చేసి, నవరంగూడలో ఇలా చాలా బస్తీలలో వాళ్ళు ముందుకు వచ్చేసి మరి మేము పంచుతాం అని చెప్పి ఇన్స్పిరేషన్తో, కొంతమంది అయితే కాంపిటీషన్తో వాళ్ళే పంచుతారు కదా మేమెందుకు పంచొద్దని ఒక ఉద్దేశంతో పంచడం జరిగింది. దీనివల్ల నష్టం ఏం జరగలేదు. అనుకునే వాళ్ళు అనుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ చేసే కార్యక్రమాన్ని గమనించి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకొని వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి పంచడం జరిగింది. మనం ఫేస్బుక్లో పెట్టడం వల్ల, వాట్సాప్లో పెట్టడం వల్ల, స్టేటస్ పెట్టడం వల్ల 10 మందికి చైతన్యం చేయాలి, వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నినాదమే ఇచ్చాం. కానీ ఏదో మనం షోపుటప్ చేసుకోవాలని కాదండి. రాబోయే రోజుల్లో రాజకీయంగా బలపడాలనే ఉద్దేశంతో చేస్తున్నారని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి రాజకీయానికి దీనికి ముడి పెడితే మీలాంటి వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఇది ఒక మహమ్మారి వ్యాధి అండి. ఇలాంటి సందర్భంలో రాజకీయాలకి సంబంధం మనము అంటగట్టాల్సిన అవసరం మనకు లేదు. ఇంకోటి ఏంటంటే, మా కేసీఆర్ గారు ఈనాటి మహాత్ముడైన. ఎందుకంటే ఫస్ట్ రాజకీయాలు పక్కకు పెట్టేసి పేదవాడిని ఆదుకోండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకి అతీతంగా, ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు మన పార్టీ ఆయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి అనుకుంటాం. కానీ పేదవాడు ఎక్కడ ఉండని గమనించుకొని పనిచేసాము తప్ప రాజకీయాల్లో మా పార్టీ వాళ్ళకి ఇవ్వాలి, మాకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో ఎప్పుడు పనిచేయలేదు. ఈ రాజకీయాలతో పనిచేయాలనుకున్నప్పుడు పూర్తిగా రాజకీయంగా దిగి పనిచేస్తాం. ఇది రాజకీయాలకు సంబంధం లేని విషయము. ఒక మనిషి మానవత దృక్పథంతో పనిచేయాలని ఒక ఉద్దేశంతో మరి మనందరూ, నేను ఇప్పటికీ నమ్మేది స్వామి వివేకానందని, మదర్ తెరీసాని. ఎందుకంటే వారు చేసినటువంటి, స్వామి వివేకానంద వ్యక్తిత్వ జీవనాన్ని నేర్పిండు, మదర్ తెరీసా సేవా దృక్పథాన్ని నేర్పిండ్రు. మరి దాంట్లో భాగంగా మా కేసీఆర్ గారు పేదవాడిని ఎప్పుడు ఆదుకోవాలి, పేదవాడి కంట్ల నుంచి నీళ్లు రావద్దనే ఒక ఆలోచన వారి లోపల ఉంటుంది. కాబట్టి వారి యొక్క ఆలోచన మేరకు కూడా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది చూసినట్టయితే అనాథ ఆశ్రమాలు ఇప్పుడు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది అనాథాలు ఏర్పడ్డారు. కానీ అనాథాలు ఎప్పుడు అనాథలే. మరి మీ డివిజన్లో అనాథ ఆశ్రమాలు ఉంటే వాటికి మీరు ఎలాంటి సేవ చేశారు? ఇక్కడ మన దగ్గర మమత ఫౌండేషన్ అని చెప్పేసి ఒక అనాథ ఆశ్రమం ఉంది. ఆ అనాథ ఆశ్రమంలో వృద్ధులు చాలామంది వాస్తవంగా, ఎందుకంటే ఆ టైంలో వృద్ధులకే ఎక్కువ కరోనా వస్తుంది అని ఒక ఇబ్బందికరంతో వారికి కూడా మనం ఏం చేసామంటే నిత్యావసర సరుకులు, పండ్లు, మరి అలా వారికి ఈ మన ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఉన్నటువంటి పదార్థాలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం యూత్ అంతా కూడా గడ్డం సాయి అంటే ఇక్కడ ఒక మంచి క్రేజీ. ఈ మరి కార్యకర్తలు కూడా మీకు చాలా ఫాలోయింగ్ ఉందని కూడా తెలుస్తుంది. మరి వాళ్ళలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఏం సేవ చేశారు? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అండి, మా సుప్రా యూత్ అని ఒక ఫౌండేషన్ ఉందండి. ఈ సుప్రా ఫౌండేషన్ ద్వారా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు, నేను ఒక గడ్డం సాయిని అనే ఆలోచన కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు, నేను ఒక సుప్రా ఫౌండర్ మెంబర్ని, నేను కూడా సేవ చేయాలని ఆలోచించేది తప్ప అతను పేదవాడైనా పర్లేదు ఇంకో పేదవాడికి సాయం చేయాలని ఒక దృక్పథంతో పనిచేసేది తప్ప మేము పేదవాళ్ళం అని ఏ రోజు వాళ్ళు ఫీల్ అవ్వలేదు, ఆ విధంగా ఉండలేదు. ప్రతి సుప్రా మెంబర్ కూడా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వెంకరెడ్డి నగర్ కాలనీ మెంబర్సే ఉండొచ్చు, రామరెడ్డి నగర్ వాళ్ళు ఉండొచ్చు, నవరంగూడ వాళ్ళు ఉండొచ్చు, వాసునగర్, అనేక సంక్షేమ కాలనీలందరూ కూడా వాళ్ళు మరి నేను పేదవాడిని అని చెప్పేసి ఒక లీడర్గా పనిచేస్తున్నా, ఒక మెంబర్గా పనిచేస్తున్న వాడు ఎప్పుడు పేదవాళ్ళ ఫీల్ అవ్వలేదు. నేను తప్పకుండా ఇంకోటి సాయం చేస్తా కానీ నేనే పేదవాడిగా ముందుకు వచ్చి నేను చేయి తాపనని ఒక ఉద్దేశంతో పనిచేసారు. చాలా ఇన్స్పిరేషన్గా పనిచేసారండి. కరోనా వల్ల చాలామంది వచ్చారు. కానీ ఇప్పుడు రాబోయే డిసీజెస్, ఈ మరి సీజనల్ డిసీజెస్ కూడా కేటీఆర్ గారు పిలిపించారు. వాటి కూడా మీరు ఎలాంటి నియమాలు చేస్తున్నారు? ఇప్పుడు గతంలో చాలా కార్యక్రమాలు కోవిడ్ ద్వారా చేశాము. మరి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఎప్పుడు పార్టీ గైడ్లైన్స్లో ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కూడా ముందంజలో నేనే ఉంటానని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు. సో అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటికి 3 వారాలు అయిపోయింది. 3 వారాల్లో ఫస్ట్ వారం మనం వెంకటరెడ్డి నగర్లో ప్రతి ఇంటికి వెళ్ళేసి ఇంట్లో ఉన్నటువంటి తొట్లలో ఉన్నటువంటి నీటిని తీసివేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటి మీద పెరుగుతున్నటువంటి దోమ గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. దాని నుంచి వచ్చే వ్యాధులు, మనకు మలేరియా, డెంగ్యూ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టైర్లలో ఉన్న నీళ్ళు నిల్వల్ని తీసేసేయాలి. మరి అదేవిధంగా చెట్లలో ఉన్నటువంటి మనకు ఈ ప్లాంట్స్లో తొట్లలో ఉన్నటువంటి నీటి నిల్వని తీసేసేయాలని చెప్పి ప్రతి ఇంటికి చైతన్య కార్యక్రమం చేసాం. మళ్ళీ హెమటాలజీ వాళ్ళు సహకారం కూడా తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సండే 2 కాలనీలు
గాలిని స్ప్రే చేయిస్తూ ఉన్నాం. మనం వెంకటరెడ్డి నగర్, రామరెడ్డి నగర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాసనగర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సండే కూడా మాకు ఆల్రెడీ ఇప్పుడు మనకు నవరంగూడ అండ్ నెక్స్ట్ కామాక్షపురం కూడా మేము తీసుకుంటా ఉన్నాం. అంటే మెయిన్గా చైతన్య కార్యక్రమాలు ఎలా ఉండాలంటే ఈ సీజనల్ వ్యాధుల వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలామందికి గుర్తు చేసుకో ఈ సందర్భంగా V3 ఛానల్ ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే ఈ సీజనల్ వ్యాధుల వల్ల ఇప్పుడుకున్నటువంటి కరోనా వ్యాధితోనే మనము ఈ మహమ్మారితోనే తట్టుకోలేకపోతా ఉన్నాము. దీంట్లో భాగంగా మనము కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం కొద్దిగా జాగ్రత్త పాటించి ఈ చెట్లలో ఉన్నటువంటి నీటి నిల్వలను, తొట్లలో ఉన్నటువంటి నీటి నిల్వలను, మళ్ళీ అదేవిధంగా టైర్లలో ఉన్నటువంటి నీటి నిల్వలను తీసేసుకొని మన జాగ్రత్తను మనం చేసుకున్నట్టయితే, మళ్ళీ మన ఇంటిని మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే, మన నగరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం వ్యాధులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చైతన్యమయ్యి ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరితో కూడా చేయిస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మహిళల్లో చాలా స్పందన వస్తుంది. కేటీఆర్ గారి పిలుపు మేరకు మహిళలు కూడా చాలా స్పందించి వారి యొక్క ఇండ్లలో ఉన్నటువంటి చెట్లను బాగా పరిశుభ్రంగా ఉంచుకొని వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా నీట్గా చేసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంత బిజీ ఉన్నటువంటి ఒక స్కూల్స్ ఆఫ్ చైర్మన్ మీరు రాజకీయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీరు ఈ శానిటరీ విషయంలో ఎలా ఉంటున్నారు? మీరు మీ ఫ్యామిలీని ఎలా అప్రమత్తం చేస్తున్నారు? వాస్తవంగా చెప్పాలంటే మేము ఎవరికి వారు మా ఇంట్లో కూడా క్వారంటైన్ లాగానే ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే బయటికి వెళ్ళేసి మనం ఎంతో మందితో కలిసి వస్తాము. నేనైతే ఈ యొక్క కరోనా టైంలో మ్యాక్సిమం నా రూమ్లో నేను క్వారంటైన్ విధించుకున్నాను. ఎందుకంటే బాధ్యత అనేది మన మీద మనం సక్రమంగా నిర్వహించినప్పుడే మనం ఈ యొక్క వ్యాధికి దూరం ఉంటుంది. ఎందుకంటే మనం సేవ చేయాలని పోతున్నాము. ఆ సేవ చేసే దాంట్లో ఎవరికి ఎట్లుంటుందో తెలియదు. సో నాకు ఎవరికి వాళ్ళు, మా బ్రదరే కానీ, నేనే కానీ, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరమే కానీ మేము ప్రతి ఒక్కరం కూడా ఎవరికి వాళ్ళ రూమ్ని క్వారంటైన్ చేసుకొని ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటూ పిల్లలకు దూరం ఉంటూ మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అంత కట్టుదిట్టంగా ఉన్నటువంటి లాక్డౌన్ సడన్గా కొంచెం సడలింపు ఇవ్వడం వల్ల, అంటే వైన్స్ ఓపెన్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది, కేసులు నమోదు అవుతున్నాయని కామెంట్ వినబడుతుంది. మరి మీ దృష్టికి వచ్చిందా? దీన్ని ఎలా స్పందిస్తారు? ఇక్కడ వైన్స్ అనేది ప్రధానం కాదండి. ఇప్పుడు మనము ఆలోచించుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సడలింపు మేరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది. సో ఇక్కడ ఇక భారతదేశంలో అన్నీ ఓపెన్ అయిపోయినాయి, అన్ని రాష్ట్రాలు అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 2.0, 3.0, 5.0 దాకా వచ్చింది. ఇప్పుడు అంటే ఒక్కొక్కటి సడలింపు చేసుకుంటూ ఇప్పుడు రోజు రోజుకి ఇలాగే పెట్టుకుంటూ పోతే మన యొక్క జీడిపి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా వాస్తవంగా చెప్పాలంటే వైన్స్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇక్కడ కొంతమంది ఎలా అయిపోయారంటే ఈ రోజు నిత్యావసర సరుకులు పంచుతున్నప్పుడు వాళ్ళు అక్కడ కనిపించడంతో కొంత అయితే బాధపడి కూడా కొంచెం ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం తగ్గిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే ఈ వైన్స్లో వల్లనే వస్తుంది అనేది కాదు. ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ షాప్స్ ఓపెన్ చేశారు, మాల్స్ అన్ని రకాలుగా ఓపెన్ అయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చూస్తే రాబోయే రోజులలో కరోనా పెరిగే అవకాశం కూడా ఉంది. మరి అప్రమత్తం చేయాల్సిన అవకాశం కూడా ఉంది. మరి మీ డివిజన్ ప్రజలకు మీరు ఒక యువక లీడర్గా ఎలాంటి సజెషన్ ఇస్తారు? ముఖ్యంగా నేను అందరికీ తెలియజేసింది ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఈ కరోనాకు మనం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా జ్ఞానోదయం పెంచుకొని మనని మనం పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే మన పరిసరాలు, మన ఇల్లు మనము పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఈ వ్యాధులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు క్వారంటైన్ విధించుకునే వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వేడి నీళ్ళు గంటకు ఒకసారి వేడి నీళ్ళు తాగడం చేసుకోండి. మరి కాజు, బాదం ఇలాంటి వస్తువులు మనం ఇలాంటి విషయాలలో మనం ముందుండి తినడం నేర్చుకోవాలి. రోజు 2 గుడ్లు తినడం నేర్చుకోండి. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ ఇడ్లీలు, దోశలు తినడం పక్కకు పెట్టేసి 2 గుడ్లు తినడం నేర్చుకోండి. ఇడ్లీ, దోశ తింటే 30-40 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే 2 గుడ్లు తిన్నామనుకోండి 10 రూపాయలు మన ఆరోగ్యాన్ని మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళం అవుతాము. హ్యూమినిటీ పవర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మన ఆహార భద్రతని చేంజ్ చేసుకోవాలి. అంటే తినే పదార్థాన్ని మనము సిస్టమేటిక్గా తయారు చేసుకోవాలి. మంచి కాలానికి తగ్గట్టు ఫలాలు తినాలి. మరి కాలానికి తగ్గట్టు మనం వివరించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, మనం తిండిలో మనం కొంచెము డైట్ని చేంజ్ చేసుకుంటే తప్పకుండా మనము ఈ యొక్క రోగానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ తిండిలో మనం డైట్ని కంట్రోల్ చేసుకొని మంచి ఆహార నిబంధనలు పాటిస్తూ హ్యూమినిటీ పవర్ పెరిగే విధంగా మనము తిండిని తీసుకున్నట్టయితే, మంచి భోజనం కరెక్ట్ చేసినట్టయితే తప్పకుండా మనకు ఈ కరోనా దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం గమనించాలి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మెయింటైన్ చేస్తుంది అల్లం టీ తాగండి,
లేకపోతే వేడి నీళ్ళు తాగండి, అండ్ ఇంకోటి కాజు పిస్తా బాదం తినండి, మరి అదేవిధంగా గుడ్లు తినండి, మరి అదేవిధంగా చికెన్ తినండి, ఇలాంటి విషయాలు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఇవే పాటిస్తూ మనకు మనం ఈ కరోనా దూరం అయ్యేంత వరకు కొద్ది కష్టమైనా పర్లేదు, కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు, మన దగ్గర కరోనా వస్తే ప్రాణానికే మనం దూరం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ మనం ప్రాణం విడుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఖర్చు ఎక్కువైనా పర్లేదు, వీటన్నిటిని మెయింటైన్ చేస్తూ మనము ఈ యొక్క డైట్ని కంట్రోల్ చేసుకుంటూ పద్ధతిగా తిని పద్ధతిగా ఉంటూ చేతులు కడుక్కుంటూ ఎప్పుడు మాస్క్ పెట్టుకొని, మరి అదేవిధంగా ఎప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ముఖ్యంగా మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, తుప్పిర్లు పడకుండా చూసుకోండి, తుప్పిర్లు పడకుండా చూసుకున్నట్టయితే మీకు కరోనా రాదు అని చెప్పడం జరిగింది. వాస్తవంగా మనం కడుక్కోకుండా చేతులు కళ్ళ దగ్గర పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మహారాష్ట్రలో అంతగానం మనకు వైరస్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే పాన్ పరాగ్ అక్కడ తిని ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల జరుగుతున్నటువంటి విషయం. మనం నిజంగా ఇక్కడ కేటీఆర్ గారి యొక్క సారథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి గ్రేటర్లో ఎక్కడికెక్కడ చెత్త తీసేస్తున్నారు. వాస్తవంగా మనం షిరిడి వెళ్ళినప్పుడు నేను చూస్తాను కదా, మహారాష్ట్ర మొత్తం ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది, కానీ మన గ్రేటర్ హైదరాబాద్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయి. మరి ముఖ్యంగా మనం పట్టణ ప్రగతి అని, పల్లె ప్రగతి అని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎప్పటికప్పుడు డ్రైనేజ్ ఇవన్నీ వ్యవస్థ క్లీన్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పటికి గత రాష్ట్రాలతోని అంటే ఇతర రాష్ట్రాలతో చూసుకుంటే మనం చాలా మంచిగా పోతా ఉన్నాము. అందుకే కరోనా కూడా చాలా దూరం ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చూసినట్టయితే ఇప్పటివరకు కూడా కొన్ని సడలింపు వల్ల కొన్ని ఆర్థిక వ్యవస్థ పర్లేదు, స్కూల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్, మేజర్గా మీరు స్కూల్ చైర్మన్స్ కనుక మరి ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈ ఎఫెక్ట్ ఎంతవరకు పడే అవకాశం? వాస్తవంగా చెప్పాలంటే స్కూల్స్ గతంలో ఫీజులు వచ్చే టైంలోనే స్కూల్స్ బంద్ అయిపోయినాయి. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్లోనే ఫీజులు కడతారు. నిజంగా కార్పొరేట్ స్కూల్స్కి ఎలాంటి డోకా లేదు, ఎందుకంటే వాళ్ళకి సీటు పోతుంది, మాకు డబ్బులు కట్టాల్సిందని చెప్పేసి వాళ్ళ ఫీజులు వాళ్ళకు ఈ సంవత్సరం కూడా వాళ్ళకు వసూలైపోయినాయి. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే మాలాంటి అంటే మాకు ఎంప్లాయ్మెంట్ కలిగించాము, మధ్యతరగతి వాళ్ళని చదివిస్తూ ఉన్నాము, ఎంతోమందిని ఆదుకుంటూ ఉన్నాం స్కూల్స్ రంగంగా. ఈరోజు లక్షలాది విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారంటే మధ్యతరగతి స్కూల్స్లోనే ఎక్కువ చదువుతున్నారు. కార్పొరేట్ వ్యవస్థలో చాలా ధనికుడు ఉన్నటువంటి కుటుంబాలే కార్పొరేట్ వ్యవస్థలో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ చదువుకుంటారు. దారిద్ర్య రేఖలో మధ్యతరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారంటే ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటారు. ఈ ప్రైవేట్ స్కూల్స్లో అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు నిజంగా వెన్నుపూస మీద కొట్టినట్టే అయిపోయింది ఈ కరోనా వల్ల. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి అటు మార్చిలో ఫీజులు రాక, ఇప్పుడు జూన్ జూలైలో ఫీజులు లేక, అటు శాలరీస్ ఇచ్చుకుంటూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ సందర్భంలో. ఎందుకంటే మేము కూడా 1 నెల 2 నెలలు అంటే ఇవ్వగలుగుతాం, మరి మా స్కూల్ లేకుండా 3-4 నెలలు ఇవ్వాలంటే కూడా మాతోను కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలపైన కొద్దిగా చొరవ చూపించి వాళ్ళని ఆదుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కానీ ఇంకెప్పుడో కానీ మనం అందరం కూడా ఈ స్కూల్స్ పాత్ర చాలా గొప్ప పాత్ర. కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. ఈ ప్రైవేట్ టీచర్స్కి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచే కానీ మరి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటా ఉన్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ మీద హైకోర్టు నడుస్తున్న చర్చ మరి ఎలా ఉంటుందంటే ఎలా బాగుంటుంది? 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ యాక్చువల్గా అప్పుడే కేసీఆర్ గారు ఇంకా 4 రోజులు అయితే అయిపోతే ఎగ్జామ్స్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ 3 days ఎగ్జామ్స్ నడిపారు కేసీఆర్ గారు. ఆల్రెడీ కరోనా నడుస్తున్నా కూడా ఒక 3 days 4 days ఎగ్జామ్స్ నడిచిన తర్వాత కూడా దానిపైన మళ్ళీ పిటిషన్ వేసి ఎగ్జామ్స్ ఆపారు. ఒక్క 5 days 6 days ఎగ్జామ్స్ అయిపోతే విద్యార్థుల భవిష్యత్తు చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు దాదాపు 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను కూడా రేపు 8th రోజు పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే మాత్రం అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే పాస్ పర్సెంటేజ్ వస్తుండొచ్చు కానీ ఈ మెరిట్ స్టూడెంట్స్కి కొద్దిగా పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా ఇంకా అది రేపు ఎగ్జామ్ ఉంటుందా లేదా అని ఒక ఆందోళనతో విద్యార్థులు ఉన్నారు. తప్పకుండా 8th రోజు ఎగ్జామ్స్ ఉంటుందని ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. మేము అన్ని రకాలుగా శానిటైజర్ మెయింటైన్ చేస్తూ మాస్కులు మెయింటైన్ చేస్తూ మేము తప్పకుండా ఎగ్జామ్స్ పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వము ఎప్పటికప్పుడు చెప్తూ వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న సెంటర్స్ కన్నా ఒక 2500 సెంటర్స్ పెంచి కూడా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి చొరవ తీసుకోవడం చాలా గొప్ప విషయమే. కానీ ఈరోజు కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం. బంగారు తెలంగాణలో
మీ పాత్ర ఎలా ఉంది? మననే వాటర్ రిలీజ్ కూడా చేశారు కేసీఆర్ గారు కాళేశ్వరం నుంచి, ఎలా అనిపిస్తుంది? ఈరోజు నిజంగా ఈ విషయానికి వస్తే మాత్రం కేసీఆర్ గారు మహాత్ముడని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఒక చెరువు నిండితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక చెరువు మీద ఒక బెస్తైన చేపలు పడతాడు, ఒక చెరువు దగ్గర ఒక కుమ్మరైన కుండలు చేసుకుంటాడు, ఒక చెరువు దగ్గర ఒక రజకుడు బట్టలు ఉత్తుకుంటాడు, ఒక చెరువు దగ్గర ఒక పంటలు పండించుకో ముదిరాజు పండ్లు అమ్ముకుంటాడు. అంటే ఇట్లా నానా రకాలుగా చెరువు దగ్గర మునురు కాపులు వ్యవసాయం చేసుకుంటారు. అంటే ఒక రైతు చెరువు ఉంటే సుభిక్షంగా ఉండగలుగుతాడు అనేది అక్కడ ఒక నినాదం. సార్ యొక్క లక్ష్యం ఏంటంటే ఒక చెరువు వల్ల రైతే బాగుపడతాడు అనేది కాదు, చెరువు వల్ల ఈ దిగువ అంటే మన కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి కులాలు కూడా చెరువు మీద బాగుపడే అవకాశం ఉంటుందన్న ఒక లక్ష్యంతో ఊర్లో చెరువు బాగుంటే, చెరువులో నిలువు నీళ్ళు నిండుగా ఉంటే ఆ ఊరు సస్యశ్యామలంగా ఉంటుందనేదే కేసీఆర్ గారి ఒక లక్ష్యం. ఎప్పుడైతే ఊరు సస్యశ్యామలంగా ఉంటుందో యావత్ తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా ఉంటుందన్న ఒక లక్ష్యంతో కేసీఆర్ గతంలో ఆయన 98లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన సిద్దిపేట జిల్లాకి అన్ని పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. ఆ సిద్దిపేట జిల్లా జరిగినటువంటి పైలట్ ప్రాజెక్ట్ని ఇప్పుడు రాష్ట్రం మొత్తం అవలంబన చేసే విధంగా ఆయన ముందు పోతూ ఉన్నాడు. ఈరోజు చూస్తూ ఉంటుంటే తెలంగాణలో గతంలో 5 ఏళ్ల కింద రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కడ చూసినా ఎడారిగా ఉండే, ఎక్కడ చూసినా నీళ్ళు లేకుండా, ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి కాలువలు ఈరోజు ఇటు మళ్ళినా కుడి మళ్ళినా ఎడమ మళ్ళినా ముంగడు చూసినా వెనుకకి చూసినా సస్యశ్యామలంగా పచ్చని పైర్లతో ఈరోజు తెలంగాణ ముందు పోతూ ఉంది. నిజంగా ఈ నీళ్ళు రావడం వల్ల, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పటికి 11 పంప్ హౌస్లు మనం ఓపెన్ చేసుకున్నాము. చాలా గొప్ప విషయము. మరి మనం చూస్తూ ఉన్నాం, రైతును రాజు చేయాలనే ఒక లక్ష్యమే కేసీఆర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఈరోజు అసలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనకు రైతుకి పథకం పెట్టడం జరిగింది. అంటే రైతు బంధు పథకం అని చెప్పేసి. మరి ఆ రైతు బంధు పథకంలో కేసీఆర్ గారే మీరు పంట వేసుకోవడానికి అయ్యే ఖర్చులు నేనే ఇస్తాను, ఎకరానికి నేనే ఖర్చు ఇస్తానని చెప్పేసి, నేను మీకు ఉన్నానని చెప్పేసి, ఇది కేసీఆర్ గారు ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే కేసీఆర్ గారు ఒక మంచి రైతు. వారు పడ్డ బాధలు ఈ 14 సంవత్సరాలలో ఆయన వనవాసం చేసి ఎక్కడెక్కడ ఏ యొక్క కార్యక్రమాలలో ఎవరెవరు రైతు బాధలు కష్టాలు అన్నీ విన్నారు కాబట్టి ఆ కష్టాలు బాధల నుంచి దూరం చేయాలని ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు అడుగులు వేసి వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా తెలంగాణ రావడమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని బంగారు తెలంగాణ చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క రైతుని ఆదరించి కాపాడుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ పంటను చేసుకోమని చెప్పి అవకాశం కలిగిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్, మహాత్మా జ్యోతిబాపు పూలే ఉత్సవ కమిటీ చైర్మన్ మరి గడ్డం సాయి కిరణ్ గారు చెప్పినటువంటి విషయాలు, లాక్డౌన్ సంబంధించిన విషయాలు, పార్టీ పదవులు, మరి పార్టీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, బంగారు తెలంగాణ గురించి కూడా కులసంగా చర్చించారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామన్ రఘుతో మీ సురేష్ దండు.